Hello, this is Rajesh and Meenakshi from Mangaliri Kanakadurga Handlooms. ఇది ఒక ఫుల్ లెంత్ వీడియో అండి. ఇందులో ఓన్లీ మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్స్ వస్తాయి కదా, స్మాల్ బోర్డర్, మీడియం బోర్డర్ అండ్ కంచి బోర్డర్ లో. సో ఆ 3 డిజైన్స్ 3 ప్యాటర్న్స్ మనం ఈ ఫుల్ లెంత్ వీడియోలో కవర్ చేస్తున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ మీరు చూస్తుంది చిన్న బోర్డర్ వచ్చిన డిజిటల్ ప్రింట్ శారీ, ప్యూర్ మంగళగిరి పట్టు మీద వస్తుందండి. ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి. కొన్ని సారీస్కి వచ్చేసి బ్లౌజ్ ఇలా స్మాల్ డిజైన్ రావచ్చు, ప్లెయిన్ కూడా రావచ్చు. ఎంటైర్ శారీ విల్ బి లైక్ దిస్. అండ్ ప్రైస్ ఆఫ్ ద శారీ 3700 ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండి. ఇలా చాలా చాలా మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయండి. ఎవ్రీ డిజైన్ ఈజ్ డిఫరెంట్ అండ్ యూనిక్. చాలా అంటే చాలా క్లాసీగా ఉంటాయి డిజైన్స్ కూడా. సో ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్సే వస్తాయండి. ఒకటే ప్రింట్లో కలర్స్ అయితే రావు. ఓన్లీ బాందిని స్టైల్లోనే మనం అట్లాగా ఒకటే ప్రింట్లో కలర్స్ వేయిస్తాము. ఇలాంటి సీనరీ ప్రింట్స్ ఒకసారి ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయి. సో ఇది పళ్ళు అండి. ఇదేంటో మౌంట్ ఎవరెస్ట్, హిమాలయాస్ ఏదో ఏదో ఉంది ఇందులో. మరి ఇదండి శారీ అంతా ఇలా ఉంటుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్, పళ్ళు కూడా ఇలా వస్తాయి. ఇలాంటివి కొన్ని సీనరీ ప్రింట్స్ ఉంటాయండి. వాటి ఫినిషింగ్ అంతా కొంచెం ఓపెన్ చేస్తేనే అర్థమవుతుంది మనకి. సో ఇంకా అండి బాందిని స్టైల్లో చాలా అంటే చాలా కలర్ ఆప్షన్స్ ఇచ్చాము ఈసారి. సో ఇలాగ ఎన్ని కావాలంటే అన్ని కలర్స్, ఆల్మోస్ట్ కలర్స్ అన్నీ కవర్ చేసేసాము కూడా మనం. బాందిని స్టైల్లో అరౌండ్ ఒక 10-15 కలర్స్ దాకా ఉన్నాయి. ప్రతిదీ ఏదైనా సరే అండి. శారీ కాస్ట్ 3700 ఫ్రీ షిప్పింగ్. ఎవరికన్నా ఎస్ స్మాల్ బార్డర్ అండి. ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి వాట్సాప్ చేసేయండి. స్క్రీన్ షాట్ తీసుకొని షేర్ చేయండి అండి. వితౌట్ స్క్రీన్ షాట్ ఆర్ రిఫరెన్స్ పిక్ ఎంక్వైరీస్ అడగద్దండి. రిఫరెన్స్ పిక్ ఏమన్నా ఉంటే మీకు ఈజీ అయిపోతుంది వర్క్ అంతే. ఇవన్నీ బాందినీసే అండి. ఇది ఓపెన్ చేద్దాం. బాందినీలో డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ డిజైన్, బ్లౌజ్ ప్లెయిన్. అంటే శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఉంటేనే బాగుంటుంది అనమాట. శారీ మొత్తం ఇలా చెక్స్తో బాందిని. సో ఇలాగా వీటన్నిటికి కూడా అలానే వస్తాయండి. రిప్లైస్ కొంచెం డిలే అవుతున్నాయని ఏం అనుకోకండి ప్లీజ్. కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే చాలామంది ఎంక్వైరీస్ అడుగుతున్నారు. సో అందరినీ సార్ట్ చేసుకొని మీ దాకా వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఇది బాగుంది ఫ్లోరల్ వచ్చి. నేనేమో పక్కన చూపిస్తూ ఉంటాను, నువ్వేమో ఓపెన్ చేసేస్తూ ఉండు. ఇది చూడాలా అది చూడాలా కస్టమర్స్ రెండు కవర్ చేస్తారు. అందరూ మన వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఇవన్నీ చిన్న బార్డర్స్ అండి. బ్లాక్ సూపర్ ఉంది మీనాక్షి, నువ్వు తీసుకోపోయావా? నిజంగా చాలా చాలా బాగుంది. ఎన్ని కలర్స్ ఉన్నా అండి, కళ్ళు మాత్రం ఫస్ట్ బ్లాక్ మీదకే వెళ్తాయి. అంత బాగుంటున్నాయి బ్లాక్ కలర్స్ లో. ఏదన్నా ఏ డిజైన్ అన్నా చూడండి బ్లాక్ లోనే బాగుంటున్నాయి. సో ఇవన్నీ చిన్న బార్డర్ శారీస్ అండి ఇప్పుడు మనం చూసింది. సో నెక్స్ట్ అయితే మనం మీడియం సైజ్ బార్డర్ కవర్ చేద్దాము. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ 150. కట్ తీసుకోకండి. ఆల్రెడీ కటింగ్ చేయించామ్మా. ఆల్రెడీ కస్టమర్లు చాలా మంది కటింగ్ చేయించుకొని అంటున్నారు అని చెప్పి కటింగ్ కూడా చేయించేవాళ్ళు. మార్నింగ్ డైలాగ్ వేస్ట్ అయింది కానీ కట్ చెప్పింది నీకు కదా, ఆయనకి కట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్నామండి మంగళగిరి పట్టులోనే డిజిటల్ ప్రింటెడ్ విత్ 150 కడ్డీ బార్డర్, 150 కడ్డీ బార్డర్ అంటాం కదా. సో మనం ఇందాక చూసింది చాలా స్మాల్ బార్డర్, ఇది మీడియం సైజ్. నెక్స్ట్ కంచి బార్డర్ కూడా వస్తుంది. సో ఇది బార్డర్ హైలైట్ చేయి. ఇందులో వచ్చేసి పవర్ లూమ్ కూడా ఉంటాయండి. పవర్ లూమ్లో వచ్చేసి హ్యాండ్లూమ్కి డిఫరెన్స్ ఉంది. పవర్ లూమ్ హ్యాండ్లూమ్ శారీకి 500 రూపీస్ వేరియేషన్ వచ్చింది అనమాట. మన దగ్గర పవర్ లూమ్ అయితే లేవండి, ఓన్లీ హ్యాండ్లూమే ఉంటాయి. రేటు కూడా దాని ద్వారా తేడా వచ్చింది. రేట్ ఎక్కువ ఉందని మాత్రం అనుకోవద్దు, క్వాలిటీ ఇస్తున్నాం, అది మీరు గమనించాలి. సో యాక్చువల్లీ కస్టమర్స్ అండి కొంతమంది బయట చూసి ఇంకా తక్కువ అంటున్నారు. మీరు హ్యాండ్లూమ్ మీద వేయిస్తున్నారా ప్రింట్, పవర్ లూమ్ మీద వేయిస్తున్నారా ఒక్కసారి చెక్ చేసుకొని ఆ తర్వాత జెరీ కూడా మీకు వచ్చేసి హెచ్ఎఫ్ జెరీ అని ఉంటాయి, మెటాలిక్ జెరీ అని ఉంటాయి. ఈ జెరీ హెచ్ఎఫ్ జెరీ. మీకు మెటాలిక్ జెరీ అయితే మెరుస్తూ ఉంటాయి, ఫినిషింగ్ వేరుగా ఉంటాయి. మీకు శారీ చూస్తే అర్థమైపోయింది అది. సో మీరు కనకదుర్గ హ్యాండ్లూమ్స్ లో అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసే చూస్తారండి డెఫినెట్ గా. ఆ వార కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండడంలో తప్పే లేదు నాకు తెలిసి. ఎందుకంటే క్వాలిటీ ఉన్న చోట కొంచెం ప్రైస్ ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్ లో దొరకాలంటే ఏమి కోటిలో దొరికే ప్రోడక్ట్స్ కాదు. సో ఇవన్నీ కలర్స్ అండి. డిజైన్స్ కూడా చూడండి, ఫ్లోరల్స్ వస్తాయి, బాందినీలు వస్తాయి, సమ్ టైమ్స్ పిచ్ వైజ్ కూడా వేపిస్తాము డిపెండింగ్ ఆన్ ద కస్టమర్ డిమాండ్ అండి. బ్లాక్ ఫ్లోరల్ సూపర్ ఉంది. అన్ని బ్లాక్ లో బాగున్నాయి అని చెప్తున్నావు నువ్వు ఇందా నుంచి. బ్లాక్ విత్ రెడ్, అది సెల్ఫ్ ఇందాడిది బాందినీది, మళ్ళీ బాందిని వచ్చింది. సో ప్రైస్ ఆఫ్ ద సారీ టెంపుల్ బార్డర్ 150 కడ్డీ 4000.
ఇందులో మీకు ఇమిటేషన్స్ అయితే 3500కి వస్తాయండి. ఇమిటేషన్స్ అయితే మన దగ్గర లేవు, మా దగ్గర మాత్రం అడగదు. మీకు ఒకటే గుర్తండి, అవి జరీ వచ్చేసి బాగా షైనింగ్ ఉంటాయి. ఇవి షైనింగ్ లేకుండా మీకు కట్ట ఫినిషింగ్లో ఉంటాయి. అదొకటి మీరు బాగా అబ్జర్వ్ పవర్ చేయండి. లూమ్ మీద అయితే సేమ్ ఇదైతే 150 వచ్చింది కదా, ఆల్మోస్ట్ 200-250 బార్డర్ ఇక్కడ దాకా వస్తుంది. అక్కడ దాకా వచ్చిన బార్డర్ కూడా మీకు 3400-3500కి ఇచ్చేస్తున్నారు మార్కెట్ లో. అవన్నీ ఇమిటేషన్సే, అవి అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళీర్ ఐటమ్ అయితే కాదు. సో క్వాలిటీ చెక్ చేసుకోండి, ఆ తర్వాత బెస్ట్ ప్రైస్ ఎక్కడ ఉందో చూసుకొని కొనుక్కోండి. ఇది బాగుంది, ఓపెన్ చేద్దాం. హాఫ్ డిజైన్ పళ్ళు, కొన్ని డిజైన్స్ అండి చూసే కన్నా కూడా బ్లౌజ్ ఇలా కట్టుకుంటే స్మాల్ చాలా డిజైన్ బాగుంటాయి. వచ్చింది. ప్రింట్ వచ్చేసి హాఫ్ వచ్చింది అనమాట. బాగుంది ప్రింట్. బ్లూ కూడా సూపర్ ఉంది, బాగా డార్క్గా. సరేలే, నువ్వు డిజైన్ చేసి ఇచ్చామని అన్ని బాగున్నాయి అని చెప్తున్నావు. మరి జాగ్రత్తగా సెలక్షన్ చేయాలిగా. మరి ఈ వీడియో మొత్తంలో నాకన్నా ఈసారి కొంచెం రాజేష్ హైలైట్ అవుతున్నాను. అంతే, కటింగ్ చేయించాం కదా అందరు కస్టమర్స్ కామెంట్ రూపంలో, కటింగ్ చేయించండి అమ్మ, అంత హెయిర్ స్టైల్ ఎందుకమ్మా, మీ ఆయనకి కటింగ్ చేయమని చెప్పమ్మా అని మీనాక్షి కామెంట్ పెడుతున్నారు. మీరు కోరారు, రాజేష్ చేశారు. అది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు కంచి బోర్డర్ చూస్తున్నామండి. అరౌండ్ 200 కడ్డీ వస్తుంది అది. నెక్స్ట్ అయి చూద్దాం. మనం చూస్తున్నామండి కంచి బోర్డర్ మీద డిజిటల్ ప్రింట్ ఇన్ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు. చాలా బాగుంది కదా, కలంకారీ ప్రింట్. కలంకారీ ప్రింట్ అసలు దేని మీద వేసినా కూడా బాగుంది. పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి స్మాల్ ప్రింట్, ఎంటైర్ శారీ హాఫ్ డిజైన్ సూపర్ ఉంది. నన్ను తీసుకోమంటావా మరి ఇది కూడా? మరి అన్ని ఎక్కడ తీసుకుంటాలే కానీ. సో నెక్స్ట్ మనం చూస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ అండి. కంచి బోర్డర్ లో ఇలా పిచ్ వై డిజైన్స్ వస్తాయి, అండ్ ఇలా ట్రైబల్ డిజైన్స్. దీనికి సేమ్ ట్రైబల్ డిజైన్ మీనాక్షి లంగావని ఉందన్నమాట, చాలా బాగుంది. సేమ్ మనం ఇలాంటి సారీస్ ని అండి హాఫ్ సారీస్ గా కూడా డిజైన్ చేయొచ్చు. చిన్న అది ఎన్ని మీటర్స్ మీటర్స్ వస్తుంది లంగా అండ్ బ్లౌజ్? 4.5 మీటర్స్ లంగా పవడ, 3 మీటర్స్ ఓని. ఎస్, అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. అలాంటి మోడల్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు మగ్గం మీద రెడీ అయ్యేదే కాకుండా మళ్ళీ డిజిటల్ ప్రింట్లో కూడా వెళ్ళాలి కాబట్టి, సో డిజైనింగ్కి కొంచెం టైం పడుతుంది అంతే. సో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి, ఒకసారి చూసేయండి. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్కి వాట్సాప్ చేసేయండి అండి. స్క్రీన్ షాట్ పంపిస్తే వర్క్ మీకు మాకు ఇద్దరికి కొంచెం ఈజీ అయిపోతుందండి. ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ కిందే వస్తాయి. మీకు జరీ చూస్తుంటేనే అర్థమైపోయింది ఈ ఫినిషింగ్. మీకు మెరుస్తూ ఉంటాయి, ఆ జరీ ఉన్నాయి, హ్యాండ్లూమ్ కాదు, అక్కడే మీరు అర్థం చేసేది. ప్రైస్ ఆఫ్ ద శారీ 4200 ఫ్రీ షిప్పింగ్. ఎస్. ఇప్పుడండి నెక్స్ట్ మనము సో డిజిటల్ ప్రింట్ చేయాలంటే అసలు ఒక శారీ వెనకమాల ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి శారీ ఇవ్వు. సో యాక్చువల్లీ ఇనిషియల్గా అండి అసలు శారీ ఇది మనం ఇచ్చేది డిజిటల్ ప్రింట్కి. చూడండి, ఇక్కడే మీకు అర్థమవుతుంది. శారీ అంతా ఈ హ్యాండ్లూమ్ అనమాట. స్మాల్ హోల్స్ ఉన్నాయి కదా బోర్డర్లో, ఇవన్నీ హ్యాండ్లూమ్ గుర్తులు అనమాట. సో అలాంటి శారీ ఇలా చేంజ్ అయ్యింది అనమాట. ఇలా చేంజ్ అవుతుందండి. సో యాక్చువల్లీ ఈ వైట్ శారీనండి మనం డిజిటల్కి ఇచ్చిన తర్వాత ఇనిషియల్గా వెళ్ళగానే ఇదైతే ఫస్ట్ బాయిల్ చేసేస్తారండి దీన్ని. ఆ బాయిల్ చేసిన తర్వాత డై వేస్తారు ఇదే వైట్ శారీకి. డై వేసిన తర్వాత మళ్ళీ బాయిల్ చేస్తారు. సో ఆ నెక్స్ట్ దీనికి ప్రింటింగ్ వేస్తారండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ రోలింగ్కి వెళ్తుంది. సో ఇంత ప్రాసెస్ అయిన తర్వాత మీకు డిజిటల్ వస్తుంది. కానీ ఇప్పుడు అండి ప్రజెంట్ మార్కెట్లో ఇంత ప్రాసెస్ రన్ చేసి అమ్మే వాళ్ళు చాలా లిమిటెడ్గానే ఉన్నారు. ఎందుకంటే మిగతా షాప్స్ వాళ్ళు మోస్ట్లీ ఎట్లా అమ్ముతున్నారు అనేది మేము కొంచెం చూస్తాము. సో వాళ్ళు ఏంటంటే అండి జస్ట్ ఇలాంటి వైట్ శారీకి ఇంత ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా ప్రింట్ మాత్రం వేసి ఇచ్చేస్తున్నారు. సో దాన్ని డిజిటల్ అని మనమైతే అనమండి డెఫినెట్గా. సో ఇంత ప్రాసెస్ అయిన తర్వాతే ఇది ఇలా వస్తుంది. సో చాలా మంది అడుగుతారండి ఇది డిజిటల్ ప్రింట్ ఎందుకండి ఇట్లా అనగానే ఇట్లా అయిపోతాయి శారీస్, ఆ హ్యాండ్లూమ్ ఫినిష్ కనిపించట్లేదు అంటారు. సో ఎన్ని టైమ్స్ వాష్ అయిపోయిన తర్వాత అండి దీనికి ఉన్న స్టార్చ్ మొత్తం పోతుంది. సో ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. దీనికి ఆల్రెడీ స్టార్చ్ ఉంది, మనకి మగ్గం దగ్గర నుంచి డైరెక్ట్ స్టార్చ్ మీద వస్తుంది. సో ఇది చూడండి ఇట్లా రఫ్ ఉంటుంది. సో అందుకని దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ అదే అనమాట. ఇది వాష్ అవ్వడం వల్ల మీకు ఇలా స్మూత్నెస్ వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ చాలా బాగుండేది. అది 1 టైం వాష్ కూడా కాదు, అరౌండ్ 2-3 టైమ్స్ వాష్ అవుతుంది. సో అందుకని మీకు అలా అనిపిస్తుంది క్లాత్. కానీ కంఫర్ట్ వైజ్ అండి చాలా బాగుంటాయి. అందుకే కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మంగళగిరి విజిట్ చేసేయండి. మీరు కావాలనుకుంటే చాలా వెరైటీస్ ఆఫ్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే మీరు మన దగ్గర చూసేసేయచ్చు. మన షాప్ అడ్రస్ ఒక్కసారి చాలా మంది
మంగళగిరి తెనాలి రోడ్లో ఒకటి ఉండిద్దండి, గోలివర్ స్ట్రీట్లో ఒకటి ఉండిద్ది. 2 షాప్స్ ఉన్నాయి అనమాట మంగళగిరిలో. ఇది 150 కడ్డీ అండి, సేమ్ ఇలానే శారీ. ఇది కింద వచ్చేసి కంచి హోల్స్ బోర్డర్. ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేయొచ్చండి. కానీ అండి ఆఫ్టర్ వాష్ మీకు అది ఆ హోల్స్ అంతా కనిపించవు. ఎందుకంటే ఇన్ని టైమ్స్ వాష్ అయిపోయి బాయిల్ అయిపోయిన తర్వాత అండ్ రోలింగ్లోకి వెళ్ళి ప్రింట్ పడిన తర్వాత మీకు ఆ హోల్స్ ఏం కనిపించవండి. ఇది కంచి బోర్డర్ అనమాట, సేమ్ అదే ప్రింట్ అయినాక ఆఫ్టర్ వాష్ అండ్ ప్రింట్. ఇందులో చాలా ఇమిటేషన్స్ ఉన్నాయండి. అబ్జర్వ్ చేసుకొని మార్కెట్లో మంచిది, బెస్ట్ క్వాలిటీ విత్ బెస్ట్ రేట్ ఉన్నదే కొనుక్కోండి. సో మన నుంచి వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు. నా కటింగ్ గురించి మాత్రం మర్చిపోవద్దు. ఎవరి బాధ వాళ్ళది.